20వ తారీఖున పద్దు లెక్కలు ఎట్లుంటాయో ఏమో గానీ ముందుకు ముందే అసెంబ్లీ మీటింగ్లలో దుమ్ములేస్తున్నది లీడర్ల ముచ్చట్లతోని. మంగళవారం నాడు రైతు బంధు రుణమాఫీ ముచ్చట్లు ముంగటేసుకుంటే బుధవారం నాడేమో మూసీ ప్రాజెక్ట్ మీద గట్టినే నడిచింది లడాయి. సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు నడుమ మళ్ళోసారి మూసీ పంచాది లగత్తర్ నడిచింది. అడ్డం పడొద్దు అని సర్కారోళ్ళు అంటుంటే ఆగం జయకుర్రి అని ఎగస్ పార్టీ వాళ్ళు అంటుర్రు. అగ చూడుర్రు మీరే. అసెంబ్లీ మీటింగులను చూస్తా అంటే లీడర్లు అస్త్రశస్త్రాలతో యుద్ధం చేసినట్టే అనిపిస్తుంది. ఇక బుధవారం నాడు మీటింగులు చాలా కాగానే సర్కారోళ్ళ మీదికి తొలత మూసీ అస్త్రం ప్రయోగించారు కారు పార్టీ వాళ్ళు. 1,50,000 కోట్ల బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దీనికోసం ఈ రోజు గవర్నమెంట్ 5,000 4,000 కోట్లని ఎట్లా మరి 1,50,000 కోట్ల 4-5 ఎట్లా తగ్గించారు, అదేం చమత్కారం చేశారు. దాంతో పాటు అధ్యక్ష మంత్రి గారేమో మరి నేను మొన్న ఆర్డీఓ గారు చెప్పింది చూశాను, రాజేంద్ర నగర్ ఆర్డీఓ 50 మీటర్ల బఫర్ జోన్ అని ఒకవైపు చెప్తారు, 50 మీటర్ల బఫర్ జోన్లో ఉండే వాళ్ళని తీసుకుంటామంటారు. కానీ మరి 3,297 ఎకరాలంటే 500 మీటర్ల దాకా విస్తరించారు అధ్యక్ష. బఫర్ జోన్ ఎంత తీసుకుంటున్నారు, అసలు ప్రాజెక్ట్ యొక్క ఆలోచన ఏంది? 1,50,000 కోట్ల 5,000 కోట్ల 4,000 కోట్ల బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? డిపిఆర్ లేకుండా ఈ హడావుడు ఎందుకు? ఇల్లెందుకు కూలుస్తున్నారు? మొత్తం ఒక గృహ మీద యాగం ఎందుకు చేస్తున్నారు? దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతాను. కాదన్నట్టు ఇంకా లెక్కపత్రం ఏమిటికేం తయారుగానే లేదు, అప్పుడే ఇండ్లేంటికి కూలుతాండ్రు అట్లా ఇట్లా అని గట్టిగానే అడిగిర్రు కారు పార్టీ వాళ్ళు. ఇక మాజీ మంత్రి ముచ్చట్లకు సర్కారు వాళ్ళు ఏమన్నారంటే 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది, 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు. ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్హార్ట్ అనే సంస్థకు we have onboarded in December 2024. They have given a DPR February 2026 లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మేము చెప్పిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఏదైతే ఏడీబీ ద్వారా లెటర్ వచ్చిందో ఇతర సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు అప్రూవల్ ఇచ్చినప్పుడే వారు అప్రూవల్ అంటారు అధ్యక్ష. అందుకోసం వారు ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏడీబీకి సంబంధించిన అప్రూవల్ నెక్స్ట్ బోర్డు మీటింగ్లో వస్తుందని మేము వేచి చూస్తూ ఉన్నాం. గిట్లా మాటకు మాట గట్టిగానే నడిచింది. ఇండ్లు పోయిన వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాం, మూసీ నిర్వాసితుల పిల్లల కోసం ఇంటర్నేషనల్ బడులు కట్టిస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు మంత్రులు. అయితే ఎగస్ పార్టీ వాళ్ళు మాత్రం 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్ కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1,450 స్ట్రక్చర్స్ అంటారు, అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడిచే ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలు ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు, 3వ రోజు దాకా పత్తాలేరు. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అది అట్లుంటే పేదవాళ్ళకు మంచి చేస్తుంటే పొగిడేది పోయి అడ్డం పడుతుండ్రు అన్నట్టు మాట్లాడిండు బట్టి సారు. మీలాగా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మొదలుపెట్టి ఏదో తూతూ మంత్రంగా చేసి వదిలేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ఈ మూసీని మొదటి దశలో బాపు సరోవర్ వరకు అత్యంత పేదవాడు కన్నీళ్లు తూడుస్తూ వాళ్ళకి ఆ శుభ్రం చేసినటువంటి హైజీనిక్ కండిషన్స్లో అభివృద్ధి చేస్తున్నటువంటి మూసీ పరివాహ ప్రాంతంలో వాళ్ళ భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని అభినందించవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. ఇంకో దిక్కాటు మండలి మీటింగులలో సుతా గరం నడిచింది చర్చ. ఎమ్మెల్సీలు అంతా కలిసి ఇందిరమ్మ ఇండ్ల మీద చర్చ పెట్టుకుండ్రు. ఏదైతే గతంలో 2 BHKలు దూర ప్రాంతాల్లో కట్టిన కారణంగా సుమారు ఒక 12-13 వేల ఇళ్లు రెడీగా ఉన్నాయని బెనిఫిషరీని ఫైనల్ చేశారు అధ్యక్ష. ఇది 25,000 ఇళ్ళు ఇస్తే ఆ 25,000లో సుమారు 12-13 వేల ఇళ్ళు తాళాలు కూడా వాళ్ళు ఈనాటి వరకు తీయలేదు అధ్యక్ష. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించి వాళ్ళకి ఇప్పటికే ఒక నోటీస్ పంపించాం, 2వ నోటీస్ కూడా పంపిస్తున్నాం. రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో ఉన్న 2 BHKలు అన్నిటికీ అర్హులైన పేదవాళ్ళకి, ఇళ్ల స్థలాలు లేని పేదవాళ్ళకి ఈ 2 BHKలు ఇవ్వటం జరుగుద్ది అధ్యక్ష. ఇక అంతకు ముందు పొద్దుగాల మాజీ మంత్రి హరీష్ రావు సారు తతిమ కారు పార్టీ లీడర్లు రైతుల దగ్గర నుంచి మక్కలు జల్దీగా కొనాలి, అన్నదాతలు లాస్ అవుతుండ్రు అని లొల్లి చేసిండ్రు. అసెంబ్లీ ముంగట గులాబీ లీడర్లకు పోలీసు వాళ్ళకు నడుమ గుంజలాట గట్టిగానే నడిచింది. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా సర్కారు వాళ్ళ మీద మంచిగానే బాణాలు వేస్తుండ్రు. ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు నడుస్తున్నాయి అసెంబ్లీ ముచ్చట్లు.